మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. పసుపు కోసం ఈ జనరేషన్లో కూడా తాతమ్మ కాలం నాటి ఓల్డ్ పద్ధతుల్ని వాడుతున్నారా? మీకు అప్డేట్ టేస్ట్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా జేజమ్మల టేస్ట్ ఉంటుంది అనుకోలేదు. ఇలా దంచుతూ కూర్చుంటే ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసా మీకు? దీనికి బదులు షాప్లో 10 రూపాయలు ఇస్తే పసుపు పొడి ప్యాకెట్ దొరుకుతుందిగా. పసుపు కొనుక్కోలేక కాదండి, ఆచారాల ప్రకారం ఇలా చేస్తున్నాం. ఈ ఆచారాల్ని ప్రెజెంట్ జనరేషన్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఇలాంటి ఆచారాలు పెద్దవాళ్లు మనకిచ్చిన సంపద అని మా అమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే వాటిని మర్చిపోకుండా ఉండాలంటే ఇలాంటివి తప్పకుండా చెయ్యాల్సిందే. ఇలాంటివి పాటించకపోతే పెళ్లి సంపూర్ణమైనట్టు కాదని మా బామ్మగారు చెప్తుంటారండి. వదినా, ఆవిడికి మన ఆచారాల గురించి ఏమీ తెలిసినట్టు లేదు. ఈ పసుపు దంచడం అయ్యాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరికి నలుగు పెట్టి మంగళ స్నానం చేయించాలి. ఆ తర్వాత ఏంటి, నన్ను అమాయకురాల్ని చేసి ఏమీ తెలియని దాన్ని అనుకుని ఆచారాల పేరుతో లెక్చర్ ఇవ్వాలని చూస్తున్నావా? అబ్బే అదేం లేదండి. నీ చూపుల్లో వెటకారం, మాటల్లో వెకిలితనం నాకు బాగా అర్థమైంది. కళ్యాణ్ వాళ్ళ మేనత్తానని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు కదా. సారీ అండి, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నా ఉద్దేశం మా పద్ధతుల గురించి చెప్పాలనే కానీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని కాదు. పూరా సమజాగయా. మీకు మా ఆచారాలు అంటే లెక్కలేదు. నేను నిన్న వచ్చినప్పుడే చెప్పాను, పెళ్లి మా పద్ధతి ప్రకారం జరగాలి అని. మీరు కూడా అలాగే అని అడ్డంగా తల ఊపారు. అదే మా పద్ధతి ప్రకారం అయితే ఈ రోజు మెహందీ పెట్టి దాండియా ఆడతారు. ఇవన్నీ వదిలేసి మీ ఇష్టానికి టైం వేస్ట్ దంచుడు ప్రోగ్రాం పెట్టారు. మీరు చెప్పిన పద్ధతులన్నీ కొత్తగా పెళ్లి చేసుకునే వారికి అప్లై అవుతాయి, కానీ దోషం పోవడానికి జరుపుకుంటున్న ఈ పెళ్లికి కాదు. పైగా ఈ పెళ్లి ఆడపిల్ల వారి ఇంట్లో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నలుగు పెట్టి పసుపు పూసి మంగళ స్నానం చేసిన తర్వాత వధూవరులు ఇద్దరూ గౌరీ పూజ చేసి అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. అలా అయితేనే దోష పరిహారం జరుగుతుందని మా ఆచారం చెప్తుంది. అయినా దోషమొచ్చింది కూడా మీ మేనల్లుడు కళ్యాణ్ గారికి. తనకెలాంటి ప్రమాదం రాకుండా ఉండాలని ఈ పద్ధతిలో పెళ్లి జరిపిస్తున్నాం. లేదంటే మీరు చెప్పిన పద్ధతిలోనే జరుగుతుండేది. కళ్యాణ్ బాగు కోసం ఈ పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఏమీ అనలేని పరిస్థితి వచ్చింది. లేదంటే ఓ ఆట ఆడుకునేదాన్ని. అయినా సరే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా మాటే నెగ్గేలా జాగ్రత్త పడాలి.
మాటకి మాట సమాధానం చెప్పి నోరు మోయించే ప్రయత్నం చేస్తున్నావు. దీన్ని బట్టి మీ పెద్దవాళ్ల పెంపకం ఎలా ఉందో అర్థమవుతోంది. క్లాస్ తీసుకుని నువ్వు అలసిపోలేదేమో. నీ లెక్చర్ విని నేను అలసిపోయాను. ఫ్రెష్ అప్ అయి వస్తాను. వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి. పిన్ని వాళ్ళ మొహం చూసి సైలెంట్ గా ఉంటున్నాను. లేదంటే తగిన పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడ నుంచి పరిగెత్తిపోయేలా చేసి ఉండేదాన్ని. తను నాకు టిఫిన్ వడ్డించి వచ్చేసరికి లేట్ అవుతుంది. నువ్విక్కడ సైలెంట్ గా ఉండి ఏం చేస్తావు? కీర్తి చేసే పని నువ్వు చెయ్యి. ఆ పసుపు కొమ్ములు దంచు. నేను కడుపుతో ఉన్నాను. బాడీకి ఇబ్బంది కలిగించే పనులు ఏమీ చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఉండబట్టలేక ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుందని ఇక్కడ కూర్చున్నానంతే. నువ్వు ఏమైనా మిలీనియర్ ఫ్యామిలీ నుంచి వచ్చావా? మరి ఇంత సుకుమారంగా ఏ పని చేయకుండా ఉంటాను అంటే ఎలా? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని నాకు తెలుసండి. డాక్టర్ గారు చెప్పారు కదా అని ఆగిపోయాను. ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏదో కొద్దిగా చదివిన డాక్టర్ మాటే వింటారు కానీ ఆల్రెడీ బిడ్డలు కన్న తల్లులు చెప్తే మాత్రం మీ చెవులకి ఎక్కవు. నడుము వంచి పని చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది. ఈ సీక్రెట్ తెలుసా నీకు? ఇలా ఏ పని చేయకుండా రిలాక్స్డ్గా ఉంటే లక్షలు పోసి మరీ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. అది నీ వల్ల అవుతుందా? జీవితం చూసిన దాన్ని నేను చెప్తున్నాను. వంగి పని చెయ్యి. అది నీకు నీ బిడ్డకి మంచిది. నీ బిడ్డకి మంచి జరుగుతుంది అంటే నువ్వు పని చేయవా? ఇలాగే సైలెంట్గా ఉంటావా? దంచు దంచు. దీపా, అయ్యో అత్తయ్యో, ఏంటిది? నువ్వేమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావా? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే కడుపులో ఉన్న బిడ్డకి ఎంత ప్రమాదమో తెలుసా? అసలు ఈ పని చేయమని నీకెవరు చెప్పారు? దీపా, కీర్తి, నీకు కొంచెమైనా బుద్ధుందా? దీపకి పని వదిలేసి నువ్వెందుకు పక్కకెళ్ళావు? తను కడుపుతో ఉందని తెలుసు కదా నీకు. బుద్ధున్న వాళ్ళెవరైనా గర్భవతులతో ఇలాంటి పనులు చేయిస్తారా? పద దీపా, నువ్వు రెస్ట్ తీసుకుందో గానీ రా. టిఫిన్ రెడీగా ఉంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి.
నిఖిల్, రాత్రంతా నన్ను కొట్టడమే కాకుండా నా ఇంట్లోనే ఉండి ఎంత ధైర్యం రా నీకు? చెల్లితో సారీ చెప్పించడం ఏంట్రా చండాలపై ఎదవా? నిన్ను చావగొట్టిన తప్పులేదురా. అమ్మో, వీడికి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు. Let's go! Let's go! Ratata 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 town. Ratata 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 town. Let's go! మీదే ఇస్తే షాట్ నోట్లో ఉన్న పళ్ళు అన్ని రాలిపోతాయి. కళ్ళు మొత్తం చూరా చూరా చేస్తా పెంచ ఫ్రూట్ షాట్ తెచ్చిపోతాయి. ఈడున్నాడా పోయాడా? పాపి చిరాయి ఉన్నట్టు వీడింకా పోలేదు. అమ్మో, వీడు స్పృహలోకి రాకముందే వీడిని ఇక్కడి నుంచి పార్సల్ చేసేయాలి. ఈ అడ్డగాడిదని ఇలాగే తీసుకెళ్తే అందరికీ డౌట్ వచ్చి పెద్ద రచ్చ అయిపోద్ది. పైగా వీడి చేతిలో నేనే తనులు తిన్నానని తెలిసిపోయి నా పరువే పోద్ది. కరెక్ట్. ఆవిడగారు పని చేయమంటే నువ్వెలా చేశావు? నేను ప్రెగ్నెంట్ని, ఏ పని చేయకూడదని డాక్టర్ చెప్పారని ఎందుకు చెప్పలేకపోయావు? దేవిక గారే అన్ని పనులు చేస్తున్నారు. తనకి కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుందని పసుపు కొమ్ములు రోట్లో వేస్తున్నాను. ఇంతలో ఆవిడ గారొచ్చి కీర్తికి టిఫిన్ చేయమని చెప్పి పంపింది. నాతో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు పనిచేస్తే ఫ్రీ డెలివరీ అవుతుందని చెప్పి పసుపు దంచడానికి కమిట్ అయ్యేలా చేసింది. పైగా ఇప్పటికే తను చెప్పినట్లు ఏది జరగట్లేదని ఫైర్ అవుతుంది కదత్తయ్యా. పోనీలే అని తను చెప్పినట్టే చేశాను. అలాని నీకేదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? 2 రోజులుండి వెళ్లే తన్ను తీసుకుంటుందా? మనమే కదా నష్టాన్ని భరించాల్సింది. అంత రిస్క్ తీసుకోవడం దేనికి? ఏదైనా ప్రమాదం జరగక ముందే జాగ్రత్త పడాలి కాని అయిన తర్వాత బాధపడటం తప్ప చేసేదేమీ ఉండదు కదా దీపా. మీరన్నది నిజమే అత్తయ్య. కానీ తనని హర్ట్ చేస్తే గొడవ చేస్తుందేమో, దాంతో వచ్చిన బంధువుల్లో పరువు పోతుందని భయపడ్డా. ఒకవేళ అదే జరిగితే అదంతా నా వల్లే జరిగిందని మీరంటారేమో అనుకుని ఆవిడగారు చెప్పిన పని చేశాను. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకు. నువ్విక్కడే ఉండి రెస్ట్ తీసుకో. ముహూర్తం టైంకొచ్చి దేవిక వాళ్ల మీద అక్షంతలు వేయిచాలు. అత్తయ్య, ఇక్కడే ఉంటే ఏదో ఒక పని చేయకుండా ఉండలేననిపిస్తుంది. అందుకే పెళ్లి జరిగే వరకు మా రిలేటివ్ వాళ్ళింట్లో ఉంటాను. వద్దమ్మా, పెళ్లిలో ఇంటి కోడలు లేదేంటి అని వచ్చిన వాళ్ళు అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? నిజం చెప్పినా సరే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. మనందరి మధ్య పెళ్లి జరుపుకోవాలన్నది దేవిక కల. ఆ కల తీరే క్షణాలు ఇవే. ఇలాంటి సమయంలో మనం ఒకరుండి మరొకరు లేకపోతే దేవిక మనసు నొచ్చుకుంటుంది. అయిన వాళ్లవే కాని వాళ్లలాగా దూరంగా ఉండడం పద్ధతి అనిపించుకోదమ్మా. నేను నీకు అత్తయ్యనే అయినా అమ్మలా చెప్తున్నాను. నువ్వెవరి గురించి ఆలోచించకుండా ఇక్కడే ఉండు. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటాను, సరేనా? ఇందాకే నీకు కడుపు నొప్పిగా ఉందని మహేష్కి కాల్ చేసి అర్జెంటుగా డాక్టర్ని తీసుకురమ్మని చెప్పాను. వచ్చేస్తూ ఉంటాడు. రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఈ ఇంట్లో నేనన్నా, నా మాట అన్నా కొంచెం కూడా మర్యాద లేదు.
ఇందాక ఆ ధరణి తన ఒక్కదానికే కోడలు ఉన్నట్టు, ఆ కోడలికి మాత్రమే కడుపు వచ్చినట్టు, తను మాత్రమే కోడలి మీద కేరింగ్ తీసుకుంటున్న అత్తగారు అన్నట్టు బిల్డప్ సీన్ క్రియేట్ చేసింది. వినేవాళ్లు ఉంటే ఇలాంటి వాళ్ళు ఎన్నైనా చెప్తూ ఉంటారు. టిఫిన్ క్యా బనాయా హై? ఇడ్లీ. దోస, పొంగల్. చీ 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 చీ. అన్నీ వాళ్ళకి నచ్చిన వంటలే చేస్తున్నారు. ఈ చెత్త తినడం నా వల్ల కాదు. టిఫిన్ చేసే ముందు నీకేం కావాలి అని నన్ను అడగాలి కదా. వాళ్ళకి ఇష్టమైందే చేసి తింటే తినండి, లేకపోతే లేదు అన్నట్టు మొక్కాన కొడితే నేను తింటాను అనుకుంటున్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ ఆంటీ. తుమ్ కౌన్ హై? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మీరు కూర్చోండి, టిఫిన్ వడ్డిస్తాను. నాకేమీ వద్దు. ఆంటీ, టైంకి తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని మా తాతయ్య చెప్పారు. వన్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాడీలోకి వచ్చిన తర్వాత అది వెళ్ళిపోవడం చాలా కష్టమంట. అందుకే టిఫిన్ వద్దనకండి, కూర్చోండి. ముందు ఏదో ఒకటి తినేస్తే పని అయిపోతుంది. సరే, తింటాను. ఆగండి ఆగండి, నేను వడ్డిస్తాను. ఇక్కడ ఇడ్లీ సాంబార్ తిన్నారంటే మీ ఊరికి వెళ్ళినా సరే ఇడ్లీ సాంబార్ చేసుకొని మరి తింటారు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ టిఫిన్ తినడమే గొప్ప. మళ్ళీ మా ఇంటికి వెళ్ళాక కూడా ఈ చెత్తని నేనెందుకు చేసుకుంటాను? ముందు నువ్వు టిఫిన్ గొప్పలు చెప్పడం ఆపి బడ్డించు. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని సర్వ్ చేస్తున్నావా? వడ్డించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యాలి. సారీ ఆంటీ, పొరపాటు అయ్యింది. అయ్యో రమ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? అత్తయ్య షో స్టార్ట్ చేసినట్టుంది. ఇక దేవిక వాళ్ళకి టార్చర్ షురూ అయినట్టే. ఏమైందని ఆ పని పిల్లని అడగడం కాదు, ఇంటికి వచ్చిన అతిథికి ఎలాంటి మర్యాదలు చెయ్యాలో, వాళ్ళని దగ్గరుండి ఎలా చూసుకోవాలో కొంచెం కామన్ సెన్స్ నీకు ఉండాలి దేవిక. ఇలా పని రాని పని పిల్లని టిఫిన్ వడ్డించడానికి పెట్టి నా చెయ్యి కాలిపోయేలా చేశావు. అత్తయ్య, ఏంటిది? చెయ్యి కాలిందా? అయ్యో, హాస్పిటల్కి వెళ్దాం. రండి రండి అత్తయ్య. ఇంటికొచ్చిన బంధువులకి ట్రీట్ చేసే పద్ధతి ఇదేనా? ఇదేనా మీరు చూపించే మర్యాద? సాంబార్ వడ్డిస్తుంటే పొరపాటున చేయి జారి సాంబార్ ఒలికిపోయిందా ఆంటీ, అందుకు ఆవిడ కొట్టారు. ఏదో పొరపాటైంది, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. పెద్ద మనసుతో ఆ పిల్ల చేసిన దాన్ని క్షమించండమ్మా. ఏంటి వదిలేది? కాలింది నా చెయ్యి. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు
మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది. చూడండి ఎలా కందిపోయిందో. ఇలా జరగకుండా ఉండాల్సింది. ఉండండి, బర్ణాలు తెచ్చి రాస్తాను. తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. రుక్ జావ్. మీ సేవలు నాకు అక్కర్లేదు. ఇంటికొచ్చిన నాకు దిక్కుమాలిన టిఫిన్ చేసి పెట్టారు. మీలో ఒక్కరైనా నాకు ఎలాంటి టిఫిన్ కావాలో అని అడిగారా? లేదు. మీరు చేసింది ఇష్టం ఉన్నా లేకపోయినా తినాలి, లేదంటే పస్తుండి చస్తుందిలే అన్న అహంకారం మీది. అయ్యయ్యో, అలా అనకండి పిన్నిగారు. వంట చేసే తొందరలో అడగటం మర్చిపోయా. అలా మర్చిపోయారు అనే తినడానికి కూర్చుంటే ఈ పని పిల్లకి సరిగ్గా వడ్డించడం రాక నా చేతి మీద సాంబార్ పోసింది. ముందు ఆ పని పిల్లని బయటికి పంపండి. తనని చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరం పుడుతుంది. పిన్నిగారు, తను పనిపిల్ల కాదు, నా మీద ప్రేమతో పెళ్లి చూద్దామని వచ్చిన నా ఫ్రెండ్ కూతురు. పదే పదే పనిపిల్ల అన్న మాట అనకండి. చిన్నపిల్ల మనసు నొచ్చుకుంటుంది. నీకు వడ్డించే పనులు చెయ్యమని ఎవరు చెప్పారు? పెళ్లికొచ్చిన దానివి సైలెంట్గా ఉండొచ్చు కదా. ఇక్కడ నాకు ఎంత విలువుందో నీకు అంతే విలువుంటుంది రమ్య. ఆ కృష్ణయ్యలా అందంగా ఉన్నావు. మంగళ స్నానం చేయాలి. పదండి దేవిక. ఆగండి.